షైన్ టమ్ చాచో. ఈయన తెలుగులో 'దసరా' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో చిన్న నబ్బి అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత తెలుగులో చాలా మూవీస్ పూర్ణ గారు యాక్ట్ చేసిన 'అవును' మూవీ సూపర్ హిట్ అయింది. దాని తర్వాత 'అవును' మూవీ సీక్వెల్ చేశారు. ఆ మూవీ అంతగా హిట్ కాలేదు. రీసెంట్‌గా షైన్ టమ్ చాచో 'పరదేశీ సర్కిల్' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో విక్టర్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మలయాళంతో పాటు అలాగే హిందీలో కూడా తీస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే జరిగాయి. అండ్ 'అవును' మూవీ తర్వాత పూర్ణ గారు 'లడ్డుబాబు' అలాగే 'నవ్విల నేనై' అలాంటి మూవీస్ చేశారు. అండ్ తను రీసెంట్‌గా మలయాళం మూవీస్‌కి కూడా సైన్ చేస్తున్నారు. షైన్ టమ్ చాచో రీసెంట్‌గా తెలుగులో నితిన్ యాక్ట్ చేసిన 'రాబిన్ హుడ్' మూవీలో విక్టరీ వర్జిగేన్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు షైన్ టమ్ చాచో తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. పూర్ణ తెలుగులో అల్లరి నరేష్ కాంబినేషన్లో వచ్చిన 'సీమ టపాకాయ్' ఈ మూవీలో సత్య అన్న క్యారెక్టర్తో పూర్ణ గారు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. దాని తర్వాత 'అవును' లాంటి గోస్ట్ ఫిలిమ్స్ చేశారు. రీసెంట్‌గా షైన్ టమ్ చాచో 'దేవర పార్ట్ 1' మూవీలో యాక్ట్ చేశారు. ఈ మూవీలో కోరా అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. దీని తర్వాత తెలుగులో పూర్ణ గారు తెలుగులోకి 'శ్రీ మహాలక్ష్మి' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత తను చేసిన మూవీ 'షైన్ టమ్ చాచో'. తెలుగులో 'రంగబలి' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో ఎమ్మెల్యే పరశురామ్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. ఈ మూవీ అంతగా హీరోయిన్ పూర్ణ షానిద్ ఆసిఫ్ అలీని మ్యారేజ్ చేసుకున్నారు 2022లో. వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. అయినా కానీ పెళ్ళైన పిల్లలున్నా కానీ పూర్ణ తన కెరియర్‌ని, తన మూవీ కెరియర్‌ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. షైన్ టమ్ చాచో రీసెంట్‌గా మలయాళంలో 'వెల్లపం' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీలో షకావు అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ అన్నది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ మూవీ కాస్టింగ్ సెలక్షన్ కోసమని చాలామంది యాక్టర్స్‌ని రీసెర్చ్ మన అందరికీ తెలిసిన పూర్ణ గారి పేరు పూర్ణ కాదు. ఆవిడ ఒరిజినల్ పేరు షమ్నా కాసిం.